టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన మహేష్ బాబుతో దర్శకుడు పూరి జగన్నాథ్కు మంచి సంబంధాలున్నాయి. మహేష్ కెరీర్ని టర్న్ చేసిన పోకిరి సినిమా పూరి జగన్నాథ్ డైరెక్షన్లోనే తెరకెక్కింది. ఈ సినిమాతో అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులన్నీ చెరిగిపోయి కొత్త రికార్డులు నమోదయ్యాయి. మాస్లో మహేష్ బాబుకు ఫాలోయింగ్ పెంచింది కూడా పూరి జగన్నాథే అనే విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు. పోకిరి తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన బిజినెస్ మ్యాన్ పోకిరి రేంజ్లో సక్సెస్ కాకపోయినా కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమా కూడా సూపర్ హిట్టే అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తూ ఉంటాయి. పూరి జగన్నాథ్తో 2 సినిమాలు చేసిన మహేష్ బాబు జనగణమన అనే మరో సినిమా చేయాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అయితే మళ్ళీ పూరి సక్సెస్ ట్రాక్ ఎక్కితే మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 3వ సినిమా రావడం అంత కష్టమేమీ కాదని ఇండస్ట్రీ వర్గాలు చెప్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే తనకు 2 హిట్స్ ఇచ్చి ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్ ఫ్యామిలీని మహేష్ బాబు మరియు ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఓదార్చినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్కు ఫోన్ చేసిన మహేష్ బాబు త్వరలోనే మిమ్మల్ని పర్సనల్గా కలుస్తానని, మీరు మాత్రం అస్సలు అధైర్యపడొద్దని చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కష్టాలను తట్టుకోవడం కాస్త కష్టమే అయినా మీలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి వాటి నుంచి ధైర్యంగా బయటకు రాగలరని మహేష్ బాబు పూరితో అన్నట్టు సమాచారం. మళ్ళీ మీ హవా మొదలు కాబోతుంది. మంచి జరిగే ముందు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీకు నిజంగా ఇదొక టెస్టింగ్ టైం. బిజినెస్ మ్యాన్ సినిమాలో మీరు రాసిన డైలాగ్స్ గుర్తు తెచ్చుకొని ముందుకు సాగండి అంటూ మహేష్ బాబు పూరిని సపోర్ట్ చేసినట్టు టాక్. మొత్తానికి బయటకు ఓపెన్ కాలేకపోతున్నా టాలీవుడ్లోని కొందరు హీరోలు మాత్రం కష్టాల్లో ఉన్న పూరికి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు కనిపిస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.